రిటైర్ అయిపోయాక వచ్చే వయస్సు చాలా క్రూరమైనదిగా చెప్తారు. ఒకసారి ఉద్యోగం నుంచి బయటకు రాగానే అందరూ ఇకపై స్వేచ్ఛగా ఉండొచ్చని చెప్తారు. కానీ వాస్తవానికి అలా ఉండదు. ఏదో ఒక వ్యాపకం ఉన్నవారికి ఓకే, కానీ ఏ వ్యాపకం లేని వారికి పిచ్చెక్కిపోతుంది. తనతో మాట్లాడేవారు తగ్గిపోతారు. గతంలో వీరి సలహాలు సూచనలు పాటించిన వారు కూడా నెమ్మదిగా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రోజు ఫోన్ చేసేవారు చేయటం మానేస్తారు. నెమ్మదిగా సమాజం వీరిని ఎజెక్ట్ చేస్తూ వస్తుంది. జీవితం దుర్భరం అనిపించే వయస్సు వారనే మనం వృద్ధులు అంటుంటాం. కొందరు అదృష్టవంతులకు తప్ప చాలా ఎక్కువ మందిని సొంత కూతుళ్ళు కుమారులు కూడా పట్టించుకునే సమయం లేకుండా ఉంటారు. ఒంటరితనం వారిని వేధిస్తూ ఉంటే, అనారోగ్యం వెంటాడుతూ ఉంటే వారిని వృద్ధాశ్రమం అనే జైలులో పెట్టడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఆ వయస్సు మళ్ళిన వారికి నరకప్రాయంగా ఉంటుంది. ఇన్నాళ్ళు వీరిని కనిపించి పెద్ద చేసినందుకు ఇదా లాభం అని అనుకునేలా జీవితం ఉంటుంది. ఇది పెద్దవాళ్ళు చేసుకున్న కర్మ ఎంత మాత్రం కాదు. సంతానం నెత్తి మీద ఉన్న బాధితులు కూడా కావచ్చు. ఈ పోటీ యుగంలో చదువులు ఉద్యోగాలు అన్ని పోటీలు పడితే తప్ప సాధ్యం కావు. ఉపాధి వేటలో టేటితరం యువత నగరాలకు వలసపోతోంది. మెరుగైన జీవితం కోసం మరికొందరు విదేశాలకు వెళ్తున్నారు. గతంతో పోలిస్తే ఉమ్మడి కుటుంబాల సంఖ్య పూర్తిగా కనుమరుగైంది. దీంతో కుటుంబ సభ్యుల నుంచి వృద్ధులకు అవసరమైన అండ దొరకడం లేదు. ఫలితంగా వృద్ధులైన తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఎక్కువగా ఆలోచించడం వలన వారిలో మానసిక సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. దురదృష్టం ఏమిటంటే బయటి వ్యక్తుల కంటే సొంత కుటుంబ సభ్యుల వల్ల బాధపడుతున్న వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఒక మన దేశంలో అనుకుంటే పప్పులో కాలిసినట్టే. ప్రపంచవ్యాప్తంగా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలోని ప్రతి 6 ఒకరి వయసు 60 ఏళ్లకు పైగా ఉండబోతోంది. ఒంటరితనం అనేది వీరు ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్య కానుంది. WHO రిపోర్టు ప్రకారం 2030 నాటికి 60 ఏళ్ల వయస్సు దాటిన వారిలో సుమారు 14% మంది మానసిక సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. 2030 నాటికి వృద్ధుల ప్రపంచ జనాభా యువత సంఖ్యను మించిపోతుందని, 2050 నాటికి ప్రపంచ జనాభాలో 65 ఏళ్లు అంతకు మించిన వృద్ధుల సంఖ్య 150 కోట్లకు చేరుతుందని UN అంచనా వేసింది. 2030 అంటే మరెంతో కాలం లేదు. మరొక 5 ఏళ్లలో ఈ పరిణామాలు మనకు కనిపించబోతున్నాయి. సింగపూర్లో మునిపెన్నడూ చూడని విచిత్ర పరిస్థితి తలెత్తింది. ప్రజలు ఆయుర్దాయం బాగా పెరగడంతో పాటు అక్కడి వారు తక్కువ మంది పిల్లలను కంటున్నారు. దాంతో సింగపూర్లో యువ శ్రామిక శక్తి తగ్గిపోతూ ఉండగా రిటైర్ అయిన వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. వీరిలో ఎక్కువ మంది ఒంటరిగా బతుకుతున్నారు. దీనివల్ల తలెత్తబోయే సామాజిక ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని సీనియర్ సిటిజన్స్ కూడా పనిచేయాలని సింగపూర్ ప్రభుత్వం కోరుతోంది. వారికి సరిపడ జీతంతో పాటు వీరు చేయగలిగే పనులను కలుగు చేస్తోంది. ఇక మరొక దేశం జపాన్ విషయానికి వస్తే ఐక్యరాజ్య సమితి ప్రకారం ఇక్కడ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు. జపాన్లో 2024 ప్రథమార్థంలో దాదాపు 40,000 మంది ప్రజలు తమ ఇళ్లలో ఒంటరిగా మరణించారు. జాతీయ పోలీస్ ఏజెన్సీ ప్రకారం చనిపోయిన వారిలో దాదాపు 4,000 మందిని 1 నెల తర్వాత, 130 మృతదేహాలను 1 ఏడాది తర్వాత కనుగొన్నారు. 2024 తొలి అర్ధభాగానికి సంబంధించిన జాతీయ పోలీస్ ఏజెన్సీ డేటా ప్రకారం ఒంటరిగా ఇంట్లో చనిపోయిన మొత్తం 37,227 మందిలో 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్ళు 70% కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఇంట్లో ఒంటరిగా చనిపోయిన వారిలో 40% మందిని ఒక్క రోజులోనే కనుగొన్న దాదాపు 3,939 మృతదేహాలను నెల తర్వాత కనుగొన్నారు. 130 మృతదేహాలను 1 సంవత్సరం తర్వాత కూడా గుర్తించినట్టు పోలీస్ నివేదిక పేర్కొంది. ఇంట్లో ఒంటరిగా మరణించిన వారిలో 7,498 మంది 85 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న ఉన్నవారని తేలింది. 75 నుండి 79 ఏళ్ల వయస్సున్న మధ్యనున్న వారు 5,920 మంది కాగా, 70 నుండి 74 సంవత్సరాల వయస్సు వారు 5,635 మంది ఉన్నారు. జపాన్ ప్రభుత్వం దేశంలో దశాబ్ద కాలంగా ఒంటరితనం సమస్యను పరిష్కరించే బిల్లును ఏప్రిల్లో ప్రవేశపెట్టింది. దేశంలో తగ్గిపోతున్న జనాభా వృద్ధాప్య సమస్యను ఎదుర్కోవడానికి జపాన్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ మార్పును తీసుకురావడం దేశానికి కష్టంగా మారింది. ముసలితనం మీద పడుతున్న సమయంలో శారీరకంగా మానసికంగా వేధించే సమస్యల్లో ముఖ్యమైనది మొండితనం. దీనివల్ల వీరు బాధపడమే కాకుండా కుటుంబ సభ్యులను సైతం ఇరకాటంలో పెట్టేస్తూ ఉంటారు. ఇది ఒక రకమైన మానసిక ఆరోగ్య సమస్యని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అభద్రతాభావం, మానసిక కుంగుబాటు వృద్ధుల్లో మొండితనం పెరిగేందుకు బీజం వేస్తాయని వారు చెబుతున్నారు. కుటుంబ, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, భావోద్వేగపరమైన సమస్యలు వృద్ధాప్యంలో ఉన్న వారి కంటిపై కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితులు సైతం వారిలో మొండితనాన్ని పెంచుతూ ఉన్నాయి. వృద్ధాప్య వయస్సుకు తగ్గట్లు పెద్దవారికి గౌరవాన్ని ఇస్తూ సర్దుబాటు ధోరణితో కుటుంబ సభ్యులు వ్యవహరించగలిగితే ఈ సమస్య దూరం అవుతుంది. కానీ నేటి వేగవంతమైన యుగంలో అంత టైం ఎవరికుంది? అసలు వృద్ధులతో కలిసి ఎవరెవరుంటున్నారు? నిజానికి జీవన ప్రమాణంలో 60 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిన తరువాత ఈ వయసులో తమ జీవన శైలిని, ఆలోచన ధోరణిని మార్చుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకు మార్చుకోవాలని చాలా మంది వాదిస్తూ ఉంటారు. వృద్ధుల్లో ఈ తరహా ఆలోచన ధోరణి మొండితనం అనే సమస్యకు బీజం వేస్తుంది. ఇక సర్దుబాటు ధోరణికి ప్రయత్నించడానికి అహం అడ్డు వస్తుంది. ఇదే చివరికి ఒక మానసిక వ్యాధిగా మారిపోతుంది. 50 నుండి 60% వరకు వృద్ధులు ఈ రకం మొండితనం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి వారి సమస్య తీవ్రతను తగ్గించేలా ఏదో ఒకటి చేయకపోతే వారితో కలిసి జీవించడం దుర్భరంగా మారుతుంది. కుటుంబ సభ్యులకు దూరం కావడంతో పాటు మానసిక, శారీరక అనారోగ్యాలకు కూడా గురయ్యే అవకాశాలుంటాయి. హెల్పేజ్ ఇండియా నివేదిక ప్రకారం 2026 నాటికి దేశంలో వృద్ధుల సంఖ్య 17 కోట్లకు పైగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఉపాధి కోసం, వ్యాపకం కోసం పట్టణాలు, నగరాలకు, గ్రామాల నుంచి వచ్చిన వృద్ధులు ఒంటరితనం వచ్చేసిందని భావిస్తున్నారు. ఇక పిల్లలు బిజీగా ఉండటం, మాట్లాడేందుకు అవకాశం లేకపోతూ ఉండడంతో చుట్టుపక్కల్లో పరిచయస్తులు లేకపోవడం, ఎవరికి వారుగా వ్యవహరిస్తూ ఉండడం వృద్ధులు మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. ఇక పిల్లలకు సూచనలు, సలహాలు ఇవ్వటం వరకు తప్పలేదు, కానీ వాటిని పాటించడం లేదని నిలదీయటం, బాధపడటం చేయకూడదు. పిల్లలకు దూరంగా ఒంటరిగా జీవించడం అపాయకరమైన విషయాన్ని మర్చిపోకూడదు. విడిగా ఉంటే ఆర్థిక భారంతో పాటు పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది. మొండితనంగా ఉంటే పిల్లలు తప్పకుండా దూరం అవుతారు. అయితే తాము కనిపించాం కదా అని పిల్లలపై లేనిపోని ఆశలు, అపోహలు, అపార్థాలతో ఆత్మన్యూనతకు గురికాకూడదు. వృద్ధాప్యంలో వేరుగా ఒంటరిగా జీవిస్తే పిల్లలకు కూడా బాధపడుతుంటారన్న విషయాన్ని మర్చిపోకూడదు. పిల్లలతో సర్దుబాటు చేసుకోలేకపోతున్నామని భావిస్తే మానసిక నిపుణుల వద్ద కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఎలాంటి మొహమాటం పడకూడదు. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే మీరు ఫీల్ అవుతున్న విషయాలను పిల్లలతో చర్చించుతూ ఉండాలి. తాము ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకుంటున్నారో పిల్లలకి స్పష్టంగా చెప్పాలి. ఆ విషయాలను పిల్లలు, కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు కొద్ది నిమిషాలు వ్యాయామం, ధ్యానం చేస్తే శరీరంలోని పలు భాగాలు ఉత్తేజితమై శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. వృద్ధుల్లో మొండితనం తగ్గించడానికి పిల్లలు కూడా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారి మాటకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని గుర్తించేలా వారి నిర్ణయాలను కొన్నింటినైనా అమలు చేయడానికి ప్రయత్నించాలి. వారితో ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ ఉండాలి. అప్పుడప్పుడు బయటకు తీసుకువెళుతూ ఉండాలి. తల్లిదండ్రులకు చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయేమోనని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉండాలి. తమను పట్టించుకుంటున్నారన్న భావన వారికి ధైర్యాన్ని ఇస్తుంది. మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటే ఆ వైఖరి కారణంగా ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఈ వైఖరి వల్ల భవిష్యత్తులో ఎలాంటి శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని వారికి వివరించాలి. ఈ సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.